హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అవన్నీ వాళ్ళ ఆయన ఇంట్లో నుండి వెళ్ళిపోదామని చెప్పేసి బ్యాగులు సర్దుకొని కిందికి దిగుతూ ఉంటారు. అది చూసిన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి వీళ్ళు ఏం చేస్తున్నారు, బ్యాగులు సదురుకొని కిందికి ఎందుకు దిగుతున్నారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇంతలో అవని వాళ్ళ అత్తయ్య అవని దగ్గరికి వచ్చి, ఏంటమ్మా ఎక్కడికి వెళ్తున్నారు మీరు అని చెప్పేసి అడుగుతుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అవని అయితే, మేము ఇంట్లో నుండి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యి ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నాం అత్తయ్య అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే వాళ్ళ అత్తయ్య కమల్ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఏంటి మీరేం చేస్తున్నారు, మీ నాన్నగారు కొట్టారని చెప్పి ఇంట్లో నుండి వెళ్ళిపోవడానికి డిసైడ్ అయ్యావా అని చెప్పేసి వాళ్ళ కొడుకుని అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న పల్లవి మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటుంది. నేను కోరుకున్నది ఇదే కదా, నేను ఎలాగైనా ఈ ఇంట్లో నుండి పంపించాలనుకున్నాను, ఎలాగైనా ఈ ఇంట్లో నుండి పంపించేస్తున్నాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అవని వాళ్ళ మామయ్య అయితే అటువైపుగా వస్తూ ఉంటాడు. అది చూసిన వాళ్ళ అమ్మ అయితే, ఏంట్రా నువ్వేం చేస్తున్నావురా, నాన్న కొట్టారని చెప్పి ఇంట్లో నుండే వెళ్ళిపోతున్నావా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళ కొడుకు అయితే, అవునమ్మ నాన్న నన్ను కొట్టారని నాకు బాధ ఏమీ లేదు, కానీ నన్ను చూసిన ప్రతిసారి మా నాన్నగారు గుర్తొస్తూ కదా, అందుకే అని చెప్పేసి అయితే ఇక్కడి నుండి వెళ్ళిపోతూ ఉన్నాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న, వద్దురా మీరందరు ఇక్కడే ఉండాలి, మీరందరినీ చూసి నేను సంతోషించాలి అని అనుకున్నానే కానీ మీరందరూ బయటికి వెళ్ళిపోతే అయితే నేను ఎలా ఉంటానో చాలా బాధపడుతూ అక్కడున్న వాళ్ళ కొడుకు అయితే, నాన్న నాకు శిక్ష వెయ్యకు నాన్న, నేనే శిక్ష వేసుకున్నాను అని చెప్పి అక్కడి నుంచి అంటూ అవనినైతే తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసిన కమల్ అయితే, నాన్న ఆపండి వాళ్ళని, ఎలాగైనా ఆపండి అని చెప్పేసి అంటూ ఉంటాడు.